షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. Paul's epistle of Galatians chapter 1 verses 23 and 24. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేర్చవచ్చిన మతం ప్రకటించున్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టే దేవుని మహిమపరచని. వారు నన్ను బట్టే దేవుని మహిమపరచని. దే గ్లోరిఫై గాడ్ బికాస్ ఆఫ్ మీ. ఈ లోకంలో జీవిస్తుండగా, దేవుని బిడ్డలుగా, యేసయ్య సాక్షులుగా జీవిస్తుండగా మన జీవిత విధానం బట్టి అనేకులు కూడా దేవుని మహిమపరిచే విధముగా మన జీవిత విధానం మలుచుకొని మనం జీవించాలి. క్రైస్తవ విశ్వాసం ఎక్కడ ఉన్నా కూడా ఆయన మూలముగా దేవునికి మహిమ కలగాలి. నిన్ను బట్టి యేసయ్య దుష్ణ పాలు కాకూడదు. యేసయ్య అన్నాడు, మిమ్మును బట్టి కదా నా నామ అన్యుల మధ్య దుష్యపాలు అవుతున్నది. ఇక మా జీవిత విధానం అనేది, మన క్రియలు కానీ ఇవన్నీ కూడా దేవునికి అంగీకృతంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారం జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు అనేక అది చూచి, ఇంకా మన సత్ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఎక్కడ ఉన్నా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పటి పౌరుకు జీవితం ఒకప్పుడు దేవునికి మహిమకరంగా లేదు. ఆయన బట్టి దేవుని నామం దూషింపబడింది. ఈ వాక్య భాగంలో మునుపు మనం హింస పెట్టిన వాడు తన పూర్వం పాడు చేయవచ్చ మతమును వాక్యం విశ్వాసం విశ్వాసం చదువుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని భంగపరచడానికి, క్రైస్తవ విశ్వాసం ప్రశ్న పట్టించడానికి ప్రయత్నం చేసినాడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలో ప్రభుత్వ స్వరం తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన హిస్ టోటల్ లైఫ్ వాజ్ చేంజ్ when he heard the voice of God. Saul, Saul, why are you persecuting me? ప్రభువుని ఎవడం అన్నాడు, నేను నీ హింసిస్తున్న యేసును. వెంటనే ఆ జీవితం మారిపోయింది. హింసించేవాడు, దూషించేవాడు, కష్టపెట్టేవాడు, అలాంటి వ్యక్తి ఆ జీవితం మార్చుకున్నాడు. జీవితం మారినప్పుడు మన జీవితం ఎక్కడ వేసే గొంగులు అక్కడే ఉన్నది అన్న చందాన మన జీవితం ఉన్నప్పుడు దేవునికి మహిమ రాదండి. దేవుని నామం దూషణపడవుతుంది, దేవునికి అపఖ్యాతి కలుగుతుంది. దేవునికి చెడ్డ పేరు తేకూడదు. మనం దేవునికి మహిమకరంగా ఉండాలంటే మన జీవిత విధానాలను మార్చుకున్నప్పుడు, అనగా చెప్పాలంటే when they repent for sins and receive Christ as personal Savior and receive the Holy Spirit, and with the Holy Spirit, the help of the Spirit, when you begin to lead a life according to the Word of God, then by seeing your life, God will be glorified. నీ జీవితం ఒక విధానం ద్వారా లోకానికి భిన్నమైన నీ జీవితం ఉన్నప్పుడు అనేకులు కూడా నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు. ఏ ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా క్రైస్తవ విశ్వాస దేవునికి మహిమనే కలగాలి. ఒకసారి పౌలు వచ్చేది ఒకప్పుడు దేవునికి అయిష్టంగా ఉన్నది, ప్రభునామం దూషణపడి అయింది, కానీ తన జీవితాన్ని మార్చుకునే మీద అన్నట్టున్నాడు. ఒకప్పుడు నేను హింసకుడే, కానీ వారు నన్ను బట్టి దేవుని వారు మహిమపరిచిరి. కాబట్టి పిల్లారా, మన జీవితంలో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను బట్టి అనేకులు దేవుని కనపరచగలుగుతున్నారా? నిన్ను బట్టి అనేకులు దేవుని ఆకర్షితులు అవుతున్నారా? ఒక్కసారి మన జీవితం పరిశీలన చేసుకోవాలి.
ఇది ఆశ్రమ జీవితం కాదండి. You must live according to the word of God, according to the will of God. You must light by the Holy Spirit. ఆ రీతిగా ఆత్మని నడిపించబడినప్పుడు, దేవుని వాక్యాన్ని జీవించినప్పుడు, దేవుని చిత్తం జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి జీవితాన్ని చూసి, అలాంటి వ్యక్తిని చూసి వారు తప్పకుండా దేవుని మహిమపరుస్తారు. ఈజ్ ద రియల్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. నిజంగా దేవుని యొక్క ఒక శిష్యుడు, నిజమైన శిష్యుడు అని గ్రహిస్తారు. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం, నన్ను బట్టి అనేకులు దేవుని మహిమపరచాలి. ప్రభు నా సాయం చేయవు నాయన, నీ నామం తండ్రి, అది పరిశుద్ధమైనది, పూజనీయమైనది, కీర్తనీయుడు ఆయన. ఆ పరిశుద్ధ నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు, అవమానం కలిగించే రీతిగా జీవించకూడదు. క్రైస్తవులు లాంటి వారండి అంటే దేవుడు ఎంతగానో బాధపడతాడు. మా ఆర్థిక కాకుండా, లోకస్తులకు కాకుండా, లోక మర్యాద అనుసరించకుండా మన దేవుని చిత్తం పరీక్షించుకొని మనం ఆ చిత్తం ముందు సాగిపోతున్నప్పుడు దట్ లైఫ్ విల్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. కాబట్టి ఆ జీవితాన్ని చూసి అనేకులు కూడా దేవుని మహిమపరుస్తారు. ఇక్కడ ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచును గాక. ఆమేన్. మౌనతర యేసయ్య మీ కొందరు స్తుతి స్తోత్రం నాయన. అవును, మా జీవిత విధానాన్ని బట్టి తండ్రి, మా మాటలో ఉన్న క్రియను బట్టి నాయన, మా నడక పడకను బట్టి తండ్రి, మీ నామం అన్యుల మధ్య దూషం అవుతున్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకు దయచేయండి. అవును తండ్రి, నేను సంఘాల ద్వారా ప్రభునైనా, సంఘంలో సమస్యల ద్వారా తండ్రి అనేకులు ప్రభువ మా తండ్రి మీ నామాన్ని తండ్రి గణపరచలేకపోతున్నారు తండ్రి. వారి మధ్య మీ దూషములు అవుతున్న తండ్రి క్షమించవలసిగా జ్ఞాపం చేస్తున్నాము. కాబట్టి ప్రభు అనేకులు మహిమపరిచే విధముగా తండ్రి మా యొక్క జీవిత విధానం, కుటుంబ జీవిత విధానం, సంఘ విధానము తండ్రి సమస్తము తండ్రి మీకు మహిమ తెచ్చేదిలా ఉంటుంది. కృపను దయచేయవలసిగా జ్ఞాపన చేస్తూ వాక్యం ప్రతిభను దర్శించి మా తండ్రి ప్రతి వారిని బట్టి తండ్రి మీ నామం అత్యంత హెచ్చించబడకు, అత్యంత పూజించబడకు, కీర్తించబడకు, మహిమపరచబడకు. కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.